అన్నమయ్య జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ పొంగునూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సరళ నర్సింగ్ హోంలో డాక్టర్ రెడ్డి కార్తీక్, మద్రాసు బోన్ స్పెషలిస్ట్, వైద్య నిపుణులు పట్టణంలోని ప్రజలకు ఉచితంగా ఎముకల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, శిబిరంలో ఎముకల ఆరోగ్య పరీక్షలలో ఎక్కువ శాతం మంది బోన్ డెన్సిటీ ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి కాల్షియం టాబ్లెట్లు, ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి పాలు, గుడ్లు, ఆకుకూరలు వాడాలని సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేంద్రరావు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, వరదారెడ్డి, లయన్స్ సభ్యులు రజీ, గోపాలకృష్ణ, అహ్మద్, అమరావతి సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజలకి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ కి సంబంధించి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోన ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో చాలా మంది ప్రజలు పార్టిసిపేట్ చేయడము సంతోషంగా ఉంది. బోన్ మినరల్ డెన్సిటీ అంటే మన బోన్ ఎముక అనేది కొన్ని రకాల మినరల్స్తోన తయారవుతుంది. కాల్షియము, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, ఇట్లా బోరాన్, చాలా రకాల ఈ మినరల్స్తో తయారవ్వడం వల్లే బోన్ అనేది గట్టిగా ఉంటుంది. ఈ బోన్ అనేది వయసుకు తగినట్లుగా ప్రతిరోజు తయారవుతుంటుంది, విచ్ఛిన్నమవుతుంది. ఆ పర్టికులర్ సమయంలో మన బోన్ ఎంత డెన్సిటీ ఉండే అన్న దాన్ని బట్టి మనకి బోన్ స్ట్రెంతీగా ఉందా, మన యాక్టివిటీస్ హ్యాపీగా జరుగుతున్నాయా లేదా అనేది, ప్లస్ నొప్పి రావడం, పాదాలు కానీ ఎముకలు కానీ నొప్పి రావడం అనేది బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతే నొప్పి కలుగుతుంది. నడవడానికి, యాక్టివిటీస్కి కష్టం అవుతుంది. అలాగా ప్రతిసారి కూడా మనము 60 ఏళ్ళు లేకుంటే ఇప్పుడైతే కన్నా ప్రజెంట్ ఫుడ్ స్టాండర్డ్స్ లో తీసుకుంటే 45+ ఉన్న లేడీస్, 50+ ఉన్న మేల్స్ చాలా మందికి మనకి ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి తయారవుతూ ఉంటుంది. ఇది సైలెంట్ డిసీజ్ అంటాం దీన్ని. అంటే ప్రతి ఒక్కరిలోన వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటుంటారు, కానీ వాళ్ళలోన బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయి బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది. సో ఇది ఎంత ఉంది అని నిర్ధారణ చేసుకున్నట్టయితే మనము బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎక్సర్సైజ్ ని మనం పాటించుకున్నట్టయితే గన స్ట్రెంతీగా ఉంటుంది, లాంగ్ లైఫ్ హెల్దీగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా మంది నొప్పులతో ఉండిపోకుండా మనం ప్రికాషనరీగా ఉన్నట్టయితే గన 60+ వచ్చినా కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము మన యాక్టివిటీస్ ని చేసుకోవడానికి ఉంటది. డాక్టర్ గా మేము ప్రతిరోజు చూస్తూ ఉంటాము. దాదాపు ఒక 45 పడిన ఆడవాళ్ళు కానీ చాలా మంది ఒక 50-60 పైబడిన మగవాళ్ళు నొప్పులు, జాయింట్ నొప్పులు, బోన్స్ నొప్పులు వస్తున్నాయని చెప్పి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ ఆవశ్యకమే. ఇది యాక్చువల్గా దాదాపు ప్రైవేట్ సెక్టార్లో చేసుకోవాలంటే ఇది ఎక్స్పెన్సివ్ టెస్ట్. దాదాపు 2500-3000 ఒక్కొక్క హాస్పిటల్ని బట్టి ఉంటుంది. కానీ మన లయన్స్ క్లబ్ తరఫున నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చేయడం అనేది వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నది ఏమంటే, బోన్ డెన్సిటీ పెరగాలంటే మనము కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా యాక్టివిటీ అనేది ఉండాలి. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. సో అప్పుడు బోన్ మినరల్ డెన్సిటీ స్ట్రెంతీగా ఉంటుంది. మన యాక్టివిటీస్ అనేటివి మనం హ్యాపీగా వితౌట్ పెయిన్ చేసుకోగలుగుతాం. మా లయన్స్ సభ్యులు అందరూ కూడా మహేంద్రరావు గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ మహిపాల్ రెడ్డి గారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సంవత్సరానికి మొదటి బోన్ డెన్సిటీ టెస్ట్. ఇదివరకే మేము గత 10-15 సంవత్సరాల నుండి ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ సర్వసాధారణంగా చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్యలో దాదాపు 5-6 సంవత్సరాలు బాగా గ్యాప్ వచ్చింది. అయినా కూడా ఈసారి మహేంద్రరావు గారు పట్టుబట్టి ఈ యొక్క బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తే బాగుంటుంది, చాలామంది ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు. డాక్టర్ శివ గారు మరియు రెడ్డి కార్తిక్ గారు, డాక్టర్ రెడ్డి కార్తిక్ గారు ఇద్దరు కూడా కలిసి ఈ చెన్నై నుండి ఈ యొక్క టీంలంతా కూడా రప్పించి మన సరళ నర్సింగ్ హోంలో నిర్వహిస్తున్నటువంటి క్యాంపుకు విశేషమైనటువంటి స్పందన ఉంది. దాదాపు ఇప్పటికే ఒక 100 మంది దాకా ఎన్రోల్ చేసుకున్నారు. 60 మందికి టెస్టులు కూడా పూర్తయినాయి. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ 60%కు బోన్ డెన్సిటీ ఉంది. అంటే ఎముకల సాంద్రత తగ్గింది. కాబట్టి ఎముకల సాంద్రత తగ్గితే
డాక్టర్ గారు సలహా మేరకు మందులు కానీ లేకపోతే ఆహార పదార్థాలని మనం కన సక్రమంగా తీసుకోకపోతే ఎముకలు ఊరికనే ఇరిగిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు దానికి ఈ యొక్క టెస్ట్ చేసి వాళ్ళు మందులు ఏమేమి తినాలని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రజలు బాగా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా గత వారం 10 రోజుల నుండి కూడా కేసీటీవీ ద్వారా కానీ ఇతరత్ర మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజు ఇంత విశేషమైనటువంటి స్పందన ఉందంటే మీరే కారణం. కాబట్టి మీ యొక్క అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహేంద్రరావు మరియు మహిపాల్ రెడ్డి, సుధాకర్ రావు వీరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్యాంపులకు మా లయన్స్ క్లబ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.